దేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు బొచ్చడున్నాయి కానీ చీపురు పార్టీ తరికే అలాగుంటదబ్బా. అదో రాజకీయ పార్టీ లెక్కనే ఆగుబడది. పార్టీ అధ్యక్షుడు కాంచి కార్యకర్తల దాకా అందరు అట్లనే మెసులుతారు. గందుకే కావచ్చు ఢిల్లీకి 3 మాటల ముఖ్యమంత్రి అయిండు కేజ్రీవాల్ సారు. లిక్కర్ స్కామ్ కేసులా జైలుకు పోయినా ఏలువడిలా ఏడ గింత ఫరాక్ రాలేదట. రాత్రి జైళ్ళకెళ్ళి బయటకొచ్చి పొద్దుగాల హనుమండ్ల గుడికి పోయిండు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు. అటెన్క విలేకరుల మీటింగ్ పెట్టి సీదా ప్రధానమంత్రి సార్కు సూటు పెట్టిండు. కేసులు పెట్టి జైలుకు పంపితే మా పార్టీ కథమైతదని అనుకుంటుండు గాని ఎంత దొక్కాలని చూస్తే అంత పైకి లేస్తామన్నాడు. అవినీతి పరులతోటి కొట్లాడుతున్నామని ఊకూకే మోడీ సార్ అంటుండు కదా, గసొంటోళ్ళంతా మీ పార్టీలనే ఉన్నారు అని ఎడ్డిచ్చిండు కేజ్రీవాల్ సారు. చీపురు పార్టీలా అసొంటోళ్ళు అగబడితే ఊడ్చి అవతల వారేసిండట. देश के सबसे बड़े चोर उचक्के और डकैतों को उन्होंने अपनी पार्टी में शामिल कर लिया। मैं मोदी जी को कहना चाहता हूं, भ्रष्टाचार से अगर लड़ाई लड़नी है तो केजरीवाल से सीखो। అన్ని పార్టీలు ఖతం చేసి బీజేపీ ఒక్కటే ఉండాలనుకుంటుందని గరమైండు. ఇయాల మైక్రో ముంగట మాట్లాడిండు గాని ఇక జెప్పున్నే ఎలక్షన్ల ప్రచారంలకు దిగుతుండొచ్చు. జూన్ 1 తారీఖు దాకా బెయిల్ మీదనే బయటనే ఉంటాడు. చూడాల మరి సార్ పతారతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లు కొట్టుకొస్తుందో.